మనందరినీ ప్రవేశింపజేశారు. అందును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియజేసేవారుగా ఉండాలని మనం వచ్చి ప్రభు పక్షం మనం చేస్తున్నాను. ఈ వారమంతా మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ అంశాన్ని ఈరోజు ముగిస్తున్నాను. మరలా మంగళవారం మరొక అంశంతో కలుసుకుంటాం. కనుక ఈరోజు ఈ వారమంతా ఏం మాట్లాడామో ఒకసారి గుర్తు చేసి నేను మరొక భాగానికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. లేఖనాల్లో ఏముని రాయబడిందంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు ఏమిటి అంటే పరలోకపు రాజు అని నేర్చుకున్నాం. ఈ పరలోకముల రాజు భూలోకానికి పంపబడెను. ఎలా? లోకాన్ని ప్రేమించి, లోకాన్ని దర్శించి, లోకములో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం చేయాలి. లోకమంతా నాశన కోపములో ఉంది. అందుకని ఆ రాజే భూలోకములో రాజుగా అవతరించారు, పంపబడ్డారు, దిగి వచ్చారు. ఆయన రాజు అని అడిగారు. దానిలో వచ్చి రాజు ఎక్కడా, రాజు ఎక్కడా అంటే ఆ యోరోదు కంగు తినిపోయి ఆ రాజు నేనే కదా అంటే, నువ్వు కాదు, లోకానికి రాజు, సర్వలోకానికి రాజు, యూదా జాతికి రాజు అనే యేసు క్రీస్తు ప్రభుల వారు జన్మించారు అని తెలియపరిచారు. ఆ రాజు మనలోకి వచ్చి మన మధ్యలో ఆయన చేసే కార్యాలు ఏంటో నేర్చుకున్నాం. ఆ రాజు ఆయన కార్యములు సత్యములైనవి అని నేర్చుకున్నాం. ఈ విషయాన్ని సర్వలోక మనుషులు గమనించాలి. ఈనాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిపూర్ణంగా, సంపూర్ణంగా హృదయాంతరంగాల్లోకి చేర్చుకొని ఆయనను సేవించలేకపోవటం అంటే, మీరేమంటే మేము గుడికి వచ్చాం కదా, పాటలు పాడుతున్నాం కదా, సేవించడం కాదా అంటే కాదు. యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ ఇంటిలోకి, హృదయంలోకి చేర్చుకోకుండా పాటలు పాడితే దయ్యాలు పాడిని నువ్వు పాడుతున్నావు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని నీ ఇంట్లో ఉంచుకోవాలి, నువ్వు హృదయాంతరంగంలో ఉంచాలి. నువ్వు యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు వచ్చిన రాజు. ఆయన ఆ రాజు హృదయానికి ఆయన శ్రేష్ఠుడిగా ఉన్నప్పుడే ఆశీర్వాదం ఉంటుందని మనం తెలియజేస్తున్నాం. అందుకని ఆయన కార్యములు సత్యములు, సత్యవంతుడు అనబడే నేను, సత్యమైన కార్యాలు చేస్తున్న నేను సత్యవంతుడను. నా కార్యములు సత్యములు, అసత్యము అనేది నా దగ్గర ఉండదు. కనుక నన్ను సేవించే బిడ్డలందరూ కూడా సత్యమైన మార్గాల్లో ఉండాలి. సత్యాన్నే హృదయాల్లోకి ప్రతిష్ట చెయ్యాలి. ఆ మాట బైబిల్ ఉంటుంది. నేను సత్యమునే అయ్యున్నాను, మిమ్ములను నేను సత్యములో ప్రతిష్ట చేస్తున్నాను అంటాడు. అంటే మనుషులందరూ సత్యములోనే జీవించేవారుగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకని రెండోది ఆయన చెప్పాడు, నెబుకద్నెజరు రాజు ఇచ్చే సాక్ష్యంలో రెండో మాట ఏమిటాయంటే, ఆయన చెప్పాడు ఆ రాజు యొక్క మార్గములు న్యాయములు అన్నాడు. పరలోకములో నుంచి భూలోకానికి పంపబడ్డ కుమారుడు ఆ రాజు యొక్క మార్గం ఉందే, న్యాయములు. దావీదు ఈ మాట గురించి చాలాసార్లు మాట్లాడుతాడు. అయ్యా, నీ మార్గములు రమ్యములు, నీ మార్గములు సత్యములు, నీ మార్గములు యథార్థములు, నీ మార్గములు న్యాయములయ్యా అని భక్తుడు దావీదు దేవుని సన్నిధిలో అనేక సందర్భాల్లో ప్రార్థన చేసిన విషయాలు లేఖనాల్లో వ్రాయబడ్డాయి. కనుక ఆయన మార్గములు న్యాయం, అన్యాయమే లేదు. ఇశ్రాయేలు జాతికి ఎందుకయ్యా ఆయన మార్గాలు న్యాయం అంటే, ఆయన జడ్జిగా ఉన్నాడు కాబట్టి, రాజు కాబట్టి, ఒక రోజున తీర్పు చేస్తే అన్ని న్యాయముగానే తీర్పు చేస్తాను నేను, నా మార్గాలు న్యాయం. అందుకని మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని సేవిస్తున్నప్పుడు, పూజిస్తున్నప్పుడు, క్రిస్మస్ ధ్యానాల్లో ఉండి క్రిస్మస్ ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన మార్గములు న్యాయము అని గ్రహించి
మనము కూడా న్యాయమైన మార్గాల్లో సాగిపోయేవారుగా ఉండాలి. అన్యాయాన్ని పక్కన పెట్టి న్యాయాన్ని చేర్చుకొని న్యాయాన్ని అనుసరిస్తూ న్యాయమైన మార్గంలో మానవుడు జీవించేవాడుగా న్యాయమైన మార్గాన్ని అనుసరించేవారుగా ఉండాలని ఆ వాక్యంలో సారాంశం. మూడవది, ఆ రాజు ఏం చేశాడంటే ఆ రాజు గర్విష్ఠులను అణగగొట్టును అని ఉన్నాం మనం. ఎవరు ఎందుకు ఈ మాట చెప్పబడిందంటే స్వయంగా నెబుకద్నెజరు రాజు ఏమనుభవించాడో ఆ రాజు ఈ భూలోకంలో అప్పటికే నేను రాజుని అనుకున్నాడు. నెబుకద్నెజరు రాజు, నేనే రాజుని, నా రాజ్యం చాలా విస్తారంగా ఉంది, నాకు ఎదురే లేదు, నా రాజ్యం సస్యశ్యామలంగా ఉంది, ఎంత పెద్ద రాజ్యానికి నేనే రాజునని బిర్రవిగుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని గర్వాన్ని అణగగొట్టెను. అణగొట్టేస్తే అప్పుడు గ్రహించాడు నెబుకద్నెజరు, నేను రాజును కదా, రాజును నన్నే, రాజుగా ఉన్న నన్నే, నా అహంకారాన్ని పరలోకపు రాజు అణగొట్టేశాడయ్యో. నన్నే కాదు, భూలోకములో దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించి దేన్ని చూసుకొని గర్విస్తూ అహంకారంతో ఉంటారో వారందరినీ పరలోకపు రాజు అణగగొట్టును. ఇది గ్రహించాలి మీరు. నేను గ్రహిస్తున్నాను, నన్ను అణగొట్టేశాడు ఆయన. ఎలా అంటే గడ్డి వేపించాడు నన్ను, పశువులాగా మార్చేశాడు నన్ను. కారణం ఏంటయ్యో, నువ్వు రాజు కదా, నేను గడ్డి వేపడం ఏంటి, పశువులాగా ఎందుకు మారేవయ్యో అంటే నేను నా దేవుడు అంటే పరలోకపు రాజు కంటే ఎక్కువగా ఊహించుకున్నా. ఆ రాజు నన్ను అడగొడితే నా స్థితి మారిపోయింది, జీవితం మారిపోయింది, బతుకు మారిపోయింది. నేను ఆయన సేవిస్తున్నాను, ఆయన స్తుతిస్తున్నాను. నేను మీరు కూడా పరలోకపు రాజునే అనుసరించండి, స్తుతించండి, ఘనపరచండి, అది మంచిది అని నెబుకద్నెజరు రాజు ఆ విషయాన్ని తెలియపరిచాడు. దేవుని పిల్లారా, ఒకవేళ ఈ క్రిస్మస్ ధ్యానాలు చేస్తూ యేసు ప్రభుల వారిని సేవిస్తున్న మనము ఇంకా మన జీవితాల్లో హృదయాంతరంగాల్లో ఒకవేళ అహంకారము గర్వము అనేది లోపలే ఉంచుకొని యేసు ప్రభుల వారిని సేవించేవారుగా ఉంటే అది ఒకరోజు నీకే నష్టం. అందుకని ఆయన మన అణగకొట్టక ముందే యేసుక్రీస్తు ప్రభులు జీవించట ఆవశ్యత అని లేఖనాల్లో వ్రాయబడింది. ఆ నాలుగోది, ఆ రాజు శాసనకర్త అని విన్నాం. శాసనాన్ని రాశాడు, శాసనాన్ని నియమించాడు. ఎవరికి శాసనం, ఎవరికి చట్టం? ఈ శాసనాన్ని మనుషులు ఏం చేయాలి? ఈ శాసనాన్ని యూదా జాతి ఏం చేయాలి? ఈ శాసనాన్ని సర్వలోకం ఏం చేయాలంటే ఈ శాసనాన్ని ప్రతి మనుష్యుడు అనుసరించాలి, అవలంబించాలి అని రాయబడి ఉంది. ఎందుకయ్యా అంటే అది చట్టం. ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉండటానికి, ఒక మనిషి తెప్పొరులుకోవటానికి, తన ప్రాణము తెప్పొరిల్లి సంతోష భరితులుగా నీవు ఉండుటట్లుగా దేవుడు నీ కొరకు రాసి ఇచ్చిన చట్టం, దేవుడు నీకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు నీకు రాసి ఇచ్చిన శాసనాన్ని ప్రతి మనుష్యుడు అవలంబించాలి, అనుసరించాలి. అది అనుసరించుకోకుండా చట్టాన్ని ధర్మశాస్త్రాన్ని దేవుడు నీకు ఒక చట్టాన్ని శాస్త్రాన్ని రూల్ చేస్తే దాన్ని పాటించకుండా ఉంటే నువ్వు ఎన్ని క్రిస్మస్ చేసినా అది నిష్ప్రయోజనం. చట్టాన్ని చేయాలి, శాస్త్రంలో అనుసరించాలి, శాస్త్రానుసారం జీవించాలి. అలా జీవించుకోకుండా లోకస్తుడుగా ఉండి శాస్త్రాన్ని నిరర్థకపడి చేసి శాస్త్రమే లేకుండా నీ జీవితంలో నడుస్తూ ఉంటే నీ విశ్వాస జీవితము నిష్ప్రయోజనం. అందుకని ఆయన అన్నాడు, నేను శాస్త్రకర్తను, శాస్త్రం ఇచ్చాను, నా శాస్త్రాలు గైకొండి, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించండి, నా మాటకు విలువ కట్టండి, నేను పరలోకపు రాజు, నేనే మీకు ఒక శాస్త్రాన్ని ఇచ్చాను. కాబట్టి ప్రతి మనుష్యుడు నేను నియమించి ఇచ్చిన శాస్త్రాన్ని అనుసరించేవారుగా ఉండి క్రిస్మస్ చేస్తే అది దేవునికి మహిమ, నీ హృదయానికి సంతోషం. శాస్త్రాన్ని ఏమాత్రము అనుసరించకుండా దానిని ఉల్లంఘించి ఎన్ని సంవత్సరాలు నువ్వు మీ క్రిస్మస్ ధ్యానాలు చేస్తావు.
పోయిన సంవత్సరం 30 సంవత్సరాలు చేశాం. పుట్టిన కాడి నుంచి 30 రోజులు చేస్తూనే ఉన్నాం, 30 రోజులు పాడుతూనే ఉన్నాం. కానీ ఏమన్నా మారిందా మన జీవితాల్లో? శాస్త్రకర్తమైనటువంటి ఆ రాజును అనుసరించావా? ఆ శాస్త్రాన్ని అనుసరించావా? అది అవలంబించావా? యేసుక్రీస్తు ప్రభుని నీలో చేర్చుకున్నావా? యేసు ప్రభుల వారిని నువ్వు చేర్చుకోకుండా, నువ్వు లేకోకుండా నువ్వు ఎన్ని చేస్తే ఉపయోగం ఏంటి? ఆ పుట్టుకు ఉపయోగం ఏంటి? ఆ పండుగకి ఏంటి ఉపయోగం? ఏ ఉపయోగం ఉందా? నాకు చాలా ఇష్టమైన మాట. కినుహాం సత్రములో యేసు ప్రభువు వచ్చాడని విన్నాం. ఆ సత్రం ఎవరిది? యేసు ప్రభువుదే. ఆయన ఇల్లది, బోయాజు ఇల్లది. తన ఇంటికి ఆయన వస్తే ఆయన నిరాకరించేశారట. ఎందుకయ్యా అంటే లోకము అక్కడ ఉండిపోయింది, లోకం అంతా ఉండిపోయింది, మనుషులందరూ ఉండిపోయారు. సృష్టికర్త రాజు, పరలోకపు రాజు భూలోకానికి దిగొస్తే ఆయన స్థలమే ఇవ్వలేదు. కినుహాం సత్రం అని రాయబడింది. అది బోయాజు ఇల్లది, యెష ఇల్లది, దావీదు ఇల్లది, వంశవాళి ప్రకారం నియమించబడ్డ స్థలం అది. యేసుక్రీస్తు ప్రభు ఇల్లది. కానీ ఆయన ఇంటిలో ఆయనకు చోటు లేక, సత్రములో ఆయనకు చోటు లేక నిరాకరించారు. కారణం ఏంటంటే ఆయనే రోజు శాస్త్రకర్త, శాస్త్రం ఇచ్చాడు, రాసింది ఆయనే, నా కొరకు వచ్చాడు అని గ్రహించి ఆయనను నీ ఇంట్లోకి ఆహ్వానం చేయకుండా, ఇంట్లోకి చేర్చుకోకుండా క్రైస్తవుడిగా ఉంటే నిష్ప్రయోజనం. అందుకని ఆయన శాసనాన్ని గమనించుకునేవారుగా ఉండాలని మనవి. తర్వాత 5వ చెప్పాడైనా, నేను నీతి పరిపాలన చేస్తాను, నీతి న్యాయం నేనే, నా పరిపాలన నీతిగా ఉంటుంది అని ఇర్మియా ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి పుట్టకముందు యెషయా 730 సంవత్సరాల పూర్వమే ఆయన నీతి పరిపాలన చేస్తాడు, ఆ రాజు నీతి న్యాయాలతో రాజ్యపాలన చేస్తాడు అన్నాడు. ఆ రాజు నీతివంతుడైతే నీతి పరిపాలన చేస్తూ ఉంటే ఆ రాజ్యంలో ఉండి ఆయన బిడ్డలుగా ఉండి ఆయనను అనుసరించే నీవు ఏం చెయ్యాలయ్యా అంటే నీతిని అనుసరించాలి, నీతిని కలిగి ఉండాలి, నీతి సంబంధిగా నువ్వు ఉండాలి. ఆ రాజు, నీ రాజు నీతి న్యాయంతో ప్రపంచాన్ని, లోకాన్ని ఏలుతూ ఉంటే, ప్రభుత్వం చేస్తూ ఉంటే అందులో ఒక సభ్యుడిగా నువ్వు ఆయన నోటి మాటను వినేవారుగా ఉండాలని లేఖనాల్లో రాయబడింది. మరి అలాంటి రాజుని నువ్వేం చేయాలో తెలుసుకున్నాం మనం. అలాంటి పరిపాలించే రాజుని నువ్వేం చేయాలంటే వాక్యంలో విన్నాము, ఆయనకు సాగిలపడాలి, నమస్కారం చేయాలి, సాగిలపడాలి. ఎవరు సాగిలపడాలి? లోకమంతా సాగిలపడాలి, నమస్కారం చేయాలి. సాగిలపడటం అంటే మొక్కుకొని దేవుడి సన్నిధిలో నిన్ను పూర్తిగా ఆయన పాదాల దగ్గర అప్పగించేసుకోవటం. సాగిలపడాలి. ఎవరికి సాగిలపడాలి నువ్వు అంటే పరలోకపు రాజు, ఆ రాజే నీతి న్యాయంతో పరిపాలించే రాజు అయినా ఆ రాజు దగ్గర, ఆ రాజుకు నీవు నిన్ను అప్పగించుకుంటూ ఆయన దగ్గర ఏం చేయాలంటే నువ్వు సాగిలపడాలి. ఎవరు సాగిలపడాలో నిన్న దినం నేర్చుకున్నాం మనం. లోకమంతా సాగిలపడి ఆయన కనపరిచి కీర్తించాలి. రెండోది, అన్ని జనులందరూ, తాను సృష్టించిన అన్య జనులు అందరూ దేవునికి లోబడి ఆయన నమస్కారం చేసి ఆయన గణపరచాలి అని రాయబడింది. ఈ లోకంలో ప్రతి అన్ని జనులందరూ యేసుక్రీస్తు ప్రభువుని కీర్తించి గణపరిచి సాగిలపడాలి అని. 4వది అక్కడ ఉన్న మాట అంటే దేవతలందరూ యెహోవాకు నమస్కారం చేయుచుండిరి, సాగిలపడుచుండ్రి అని రాయబడింది. లోకము చెప్పట్లా, లోకము వింటున్నారా? అర్థమవుతుందా? నేను వాక్కోటమేనా? లోకము ఆయన నమస్కారం చేయాలి. తర్వాత దేవతలు ఆయన నమస్కారం చేయాలి. ఈ లోకంలో ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుకు నమస్కారం చేయాలి. ఎలా నమస్కారం చేయాలి అంటే అని చెప్పాడు, పరిశుద్ధ అలంకారము ధరించుకొని, నీవు ప్రతిష్ఠ ఆభరణాలు ధరించుకొని,
2 విషయాలు అక్కడ. పరిశుద్ధ అలంకారము ధరించుకొని, ప్రతిష్ఠ ఆభరణాలు ధరించుకొని యేసుక్రీస్తు అనే ఆ రాజుకి నమస్కారం చెయ్యాలి, సాగిల పడాలి. సాగిల పడి ఆయనను నీ సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు అదే క్రిస్మస్. అలా జరగకోకుండా, సాగిలి పడకుండా, నువ్వే అప్పగించుకోకుండా, హృదయాన్ని తెరవకోకుండా ఎన్ని సంవత్సరాలు ఆచారంగా, నామకార్థంగా, అలవాటుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదిన వేడుకలు జరిగిస్తే వచ్చే లాభము ఏమీ లేదు, పలహారం తప్ప, టీలు తప్ప, నో యూజ్. ఉపయోగం ఏముండదు. నా యేసు వాళ్ళ కోసం రావాలి. భూ సంబంధమైనది కాదు, పర సంబంధమైన నా యేసు. నా దేవుడు వచ్చాడు అతనికి, ఆయన సేవిస్తాను నేను, ఆయన పూజించాలి నేను, ఆయన కోసం నేను సాగిలి పడతానని ఒప్పుకున్నప్పుడు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడిగా ఉంటాడని నిన్న దినములో నేర్చుకున్నాం. అలా సాగిలిపడి ఆ మనుషుడు దేవుని తట్టు చూస్తూ ప్రారంభించాట. నేను ఇంటికి వెళ్ళినాక దీని గురించి మళ్ళీ ధ్యానం చేశా నిన్నంతా. ఆ మనిషి సాగిలిపడి ఆయన దేవుడికి అప్పగించుకున్నాక ఒకసారి దేవుని తట్టు చూశాడట. ఆయన అన్నాడు, నేను నీ తట్టు చూస్తున్నాయ్యా, నా దృష్టంతో నీ వైపే మళ్ళించాను. నేను ఎక్కడున్నావయ్యా చూస్తున్నా కంటే, నేనయ్యా సాతాను పన్నిన వలలో బందీగా ఉన్నాను. నేను సాతాను వల వేశాడు, బంధించేశాడు, బందీగా ఉన్నాను నేను అని నీవు తట్టు చూస్తే ఆయన అన్నాడు, నేను నీ పాదములను ఎక్కడి నుంచి అంట, వలలో నుంచి నీ పాదములను విడిపించారని లేఖనాల్లో రాయబడింది. ఒక మాట అన్ని రాజు చెప్తాడు. ఒక మాట చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు 6:25-26 చూద్దాం. దానియేలు 6:25. అమ్మా, అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతట సకల జనులకును రాష్ట్రాలకు ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగు రాయించి, గమనించాలి, రాష్ట్రాలకు, దేశాలకు, ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగు రాయించను. ఏం రాయించాడు ఆయన? ఏం రాయించాడు? నన్ను పూజించండి ఆయన రాయించలా, నాకు నమస్కారం చేయండి ఆయన రాయించలా, నేను రాజును కాబట్టి ఆ దేశానికి నేనే రాజుని కనుక నన్నే పూజించి నన్ను వెంబడించండి ఆయన రాయించలా. ఏం రాయించంట? మీకు క్షేమం కలగాలనుకుంటున్నావో, బంధకములో నుంచి, సాతాను వలలో నుంచి విడుదల పొంది విడిపించబడి నువ్వు క్షేమంగా ఉండాలనుకుంటున్నావో, నీకు క్షేమం కావాలా? నీకు క్షేమం కలుగునుగాక అన్నాడు ఆయన. నీకు క్షేమం కలుగునుగాక. అపవాది ఇంటిలో నుంచి, అపవాది సాతాను వడ్డిన వలలో నుంచి నీకు విడుదల కావాలి, విడిపించబడాలి. ఆ విడిపించబడటానికి నీకు క్షేమం కలుగునుగాక నా సముఖమున నియమించిందేమనగా, నా రాజ్యములోని సకల జనులు, నా రాజ్యములోని సకలమైన జనులు, నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడవలను. దానియేలు యొక్క దేవునికి భయపడాలియా. ఈ మాట మాట్లాడేది ఎవరు? ఒక రాజు అన్నాడు, నేను రాజునే, నాకు భయపడటంలో వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. నా రాష్ట్రంలో వాళ్ళు, నా జనులందరూ ఏం చెయ్యాలి ఏమిరంటే, నీవు బందీగా ఉండవు. అపవాది సాతాడు వల వేసి నిన్ను వలలో చిక్కించి బంధించేస్తే నీ పాదాలు అక్కడే ఉన్నాయి, అక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నావు. నీకు క్షేమం కావాలంటే దానియేలు దేవునికి భయపడాలయ్యా. దానియేలు దేవుడు ఎవరు అంటే పరలోకపు రాజు. దానియేలు దేవుడు ఎవరయ్యా? పరలోకపు రాజు, సర్వలోకానికి రాజు అయిన దేవతలందరి పైన మహత్యం కలిగిన మహారాజు దానియేలు దేవుడు. మీరు అందరూ క్షేమంగా ఉండాలంటే,
విడుదల కావాలంటే సాతానులో నుంచి వలలో నుంచి విడిపించబడి యేసుక్రీస్తుతో సమభాగంగా సంతోషంగా ఉల్లాసంగా క్షేమంగా నీవు ఉండాలంటే దానియేలు దేవునికి భయపడాలి. ఎందుకయ్యో భయపడాలంటే ఆయనే దేవుడు, ఆయనే రాజు, ఆయనే సృష్టికర్త, నీ నిర్మాణికుడు ఆయనే, నీ పుట్టించింది ఆయనే, నీ పెంచి పోషిస్తుంది ఆయనే, నీ సమస్తానికి అధిపతి ఆయనే. అందుకని మనుషులందరూ దానియేలు దేవునికి భయపడవలెను. అలా భయపడుకోకుండా ఉంటే నువ్వెవరో ఆయన ఎవరు. అందుకని యెహోవాకు భయపడు వారలారా, యెహోవా భయపడు వారలారా, అక్కడ మాట్లాడు, యెహోవా భక్తులారా రండి, మీకు నేను ఆయన యందు భయభక్తులు నేర్పిస్తా. ఎవరిళ్ళు? యెహోవా భక్తులు. యెహోవా భక్తులారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా రండి, నేను మీకు ఆయన యందు భయభక్తులు నేర్పిస్తా. అంటే భక్తులమే కానీ, యెహోవా భక్తులమే కానీ, దేవుని భక్తులమే కానీ మనకేం లేదు, దేవుని యందు భయభక్తులు లేవు. ఇప్పుడు నేర్చుకోండి అయ్యో. నీకు క్షేమం కావాలంటే నీవేం చేయాలంటే యెహోవాకు భయపడాలి అన్న తర్వాత ఆయనే జీవం కలిగిన దేవుడు, ఆయనే యుగ యుగములు దేవుడు రాజుగా ఉంటాడు. ఆయన రాజ్యము చదవమ్మా, ఆయన రాజ్యము ఏం కాదట, ఆయన రాజ్యము నాశనం కాలేరదు. ఆయన రాజు పరలోకానికి, ఆయన రాజ్యం ఉంది, ఆ పరలోకానికి ఆయన రాజు. అయిన ఆ రాజుకి నువ్వు భయపడితే, ఎందుకు భయపడాలంటే ఆయనే నిన్ను సాతాను వలలో నుంచి విడిపించే దేవుడు. కాబట్టి ఆయన భయపడండి. భయపడి ఎందుకు భయపడంటే ఆయన రాజ్యము అంతము కానేరదు. అక్కడ అంటాడు ఆయనే నిన్ను విడిపించువాడు, ఆయనే నిన్ను చదవన్న తల్లి. మళ్ళీ పైన చదువు. ఆయన విడిపించువాడు, ఆయన విడిపించువాడును తప్పించువాడును రక్షించువాడు ఆయన. అందు భయపడాలి. ఆయన విడిపించాడు. ఎక్కడి నుంచి? సాతానులో నుంచి. ఎక్కడి నుంచి? సింహాల్లో నుంచి. ఎక్కడి నుంచి? అగ్నిగుండములో నుంచి నిన్ను రప్పించి తప్పించి విడిపించిన దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు పరలోకపు రాజు. ఆయన ఏం చేశాడంటే నిన్ను సాతాను వేసిన వలలో నుండి నిన్ను విడిపించాడు, ఆయన నడిపించాడు, ఆయన కాపాడుచూ వచ్చాడు. కనుక నువ్వేం చేయాలంటే ఆయనతోనే ఉండాలి. చివరగా మరి ఇన్ని చేశారు కదా నీ జీవితంలో యేసు ప్రభు వారు. పరలోకం విడిచిపెట్టేసి భూలోకంలోకి వచ్చి నిన్ను విడిపించి రక్షించి ఎన్నో గొప్ప కార్యాలు. ఎక్కడ బందీగా ఉంటే, బంధకాల్లో ఉంటే, ఏ సాతాను బంధించేసిందో, ఏ పాపం బంధించిందో, ఏ సింహము నీ ముందుందో అటు సింహాల నోళ్ళము నుంచి సాతాను వలలో నుంచి విడిపించి ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు నీ కొరకు చేశాడు కదా. పరలోక రాజు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే నువ్వేం చేయాలి ఇప్పుడు? మనం ఏం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలి? నువ్వేం చేయాలి? 30 రోజులు వచ్చి పాటలు పాడి కూర్చుని లేచిపోవాలా? ఇంకేం చేయాలా? ఏం చేయాలి? జయలక్ష్మి, మీరు బైబిలే చదవలేకపోతే ఇంకేం చేస్తారు? ఏం చేయాలి మనం? నాకు అర్థం ఏంటంటే ఇన్ని గొప్ప కార్యం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నీ దేవుడైతే, నీ రాజు అయితే, నీకోసం దిగి వచ్చాడు, పంపబడ్డాడు అనుకుంటే నువ్వేం చేయాలి? నేనేం చేయాలంటే ఏం చేయాలంటే ఆయనను హృదయాంతరంగములు చేర్చుకొని హృదయపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలి. మనం ఏం చేస్తావు? అంగీకరించుకోకుండా యేసు ప్రభుని అంగీకరించుకోకుండా, యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు రాజు, పరలోకపు రాజు అయినా, నా కోసం పంపబడ్డాడు ఆయన, ఆయన ఆ దేవుడయ్యో అని వచ్చి నాడు విడిపించాడు,
తప్పించాడు, రక్షించాడు. ఎన్నో కార్యాలు నా జీవితంలో జరిగించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన జన్మదిన వేడుకల్లో నేను పాల్గొని 30 రోజులు ఆయన సేవిస్తున్నాను. ఎలా? ఆయన అంగీకరించుకోకుండా, యేసు ప్రభుని అంగీకరించుకోకుండా సేవిస్తే ప్రయోజనం ఉండదండి. అందుకని చేస్తానంటే ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ అంశం ముగిస్తాను కాబట్టి చెప్తున్నాను. ఏం చేయాలంటే నీవు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాలి. ఎలా? నా రాజు, నా దేవుడు, రక్షించేవాడు, విడిపించేది ఆయనే అని రాజుగా, దేవునిగా నీవు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తేనే క్రిస్మస్, అంగీకరిస్తేనే క్రిస్మస్ ఆరాధన. దేవుడు అంగీకరించకపోతే, అంగీకారంగా ఉండకుండా, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించుకోకుండా ఎన్ని సంవత్సరాలు ఆచారంగా ఉన్నా, అలవాటుగా ఉన్నా జరిగేది ఒరిగేది ఏమీ లేదు. నీ జీవితం క్షేమంగా ఉండాలంటే, నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే, నువ్వు అన్ని విషయాల్లో ఫలభర్తిగా ఉండాలంటే ఇప్పుడు నీ రాజు, పరలోకపు రాజు అనబడే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చేయాలంటే అంగీకరించాలి. బైబిల్ అన్నాడు ఆయన, వారు ఆ రాజుని యోధా జాతి నిరాకరించను. ఆ మాట బైబిల్ ఉంటుంది. వారు ఆ రాజుని, ఏ రాజుని? పరలోకపు రాజుని నిరాకరించను. ఈ రాజు మాకొద్దు, ఈ రాజు మాకొద్దు, సిలువేయండి, వెళ్ళగొట్టండి, చంపేయండి అన్నారు వాళ్ళు. అంతేకాకుండా ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. నేనే మీ రాజునయ్యా, మీ దేవుణ్ణయ్యా, మీకోసమే మీ పాప జీవితాలను విడిపించాలని, వీళ్ళందరినీ పరిపూర్ణ మానవులుగా, పరిపూర్ణ పరిశుద్ధులుగా చేయాలని నేను దిగొచ్చాను. నేనే మీ రాజుని అంటే తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆ మాట బైబిల్ ఉంటుంది. యోహాను సువార్త 1:11లో, యోహాను సువార్త 1:11 ఆయన తన స్వకీయులకు వచ్చను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, నిరాకరించను. నువ్వు మాకు వద్దయ్యా అన్నారు. నా ప్రశ్న, ఇప్పుడు యేసు ప్రభు నీ ముందున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు నీ ముందున్నారు, మన సంఘంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన నువ్వేం చేస్తావు? నిరాకరిస్తావా? చర్చుకుంటావా? అంగీకరించావా? నా దేవుడుగా అంగీకరిస్తే ఆయన గుణలక్షణాలు కలిగి ఉంటారు. ఆయనను రాజుగా, దేవునిగా నీవు అంగీకరిస్తే ఆయన గుణలక్షణాలు కలిగిన వారిగా ఉంటాము. ఆయనలాగా ఉంటామను. యేసు నాలో పుట్టాడయ్యో, యేసు ప్రభులు వారు నాలో పుట్టాడు, నా ఇంట్లో పుట్టాడు, ఆయన కలిగి ఉన్నాను, నేను ఆయన ఏకమై ఉన్నామని చెప్పే స్థాయి ఉండాలి మనకి. యేసు ప్రభులు వారిని అంగీకరించుకోకుండా, ఆయన కుటుంబంలో రాకోకుండా ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ ధ్యానాలు చేస్తే ఆచారమే కానీ ఆత్మ సంబంధమైంది కాదు. అందుకని ఆయన అన్నాడు, ఇవేం చేయాలంటే ఒకటేమో ఆయనను అంగీకరించాలి, రెండోది ఆయన యొక్క ఉపదేశం అంగీకరించాలి. ఒకటేమో దేవునిగా, రాజుగా ఆయన్ని అంగీకరించు. రెండోది ఆయన చెప్పే ఉపదేశం ఉందే, నీతో ఏం మాట్లాడుతున్నాడో, ఏ బోధిస్తున్నాడో, ఏ ఉపదేశాన్ని నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసి నీకు ఇచ్చాడో ఆ ఉపదేశాన్ని అంగీకరించాలి. సామెతల గ్రంథం 1:33, సామెతలు 1:33 చదువుదాం. టైం అయిపోయింది. నా ఉపదేశమును అంగీకరించువాడు అమ్మా ఎట్టంట నాకేం చెప్పాడు? ఆయన అన్నాడు, మీకు క్షేమం కలుగునుగాక అన్నాడు. ఇక్కడ అన్నాడు ఆయన, మీరు నన్ను, నా ఉపదేశాన్ని అంగీకరిస్తే నీకు క్షేమం, సురక్షితంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, అది నీకు మేలయ్యో. అందుకని యేసు ప్రభుని అంగీకరించు, ఉపదేశాన్ని అంగీకరించు. అప్పుడు నీ జీవిత కాలం అంతా నువ్వు శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకుంటావు. అది క్రిస్మస్ అండి. క్రిస్మస్ అంటే ఆచారం కాదు. నేను మళ్ళీ చెబుతున్నా, ఆచారంగా చేయొద్దు. యేసు ప్రభు లేకుండా, యేసు ప్రభుని అంగీకరించుకోకుండా, ఆయన ఉపదేశం అంగీకరించుకోకుండా, యేసుక్రీస్తు ప్రభు వారు మీ ఇంట్లో లేకుండా
ఆయనకి చోటే లేకోకుండా, స్థలమే లేకుండా, హృదయంలోకి యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానించుకోకుండా, యేసుక్రీస్తు ప్రభుల వారిని నీకు చేర్చుకోకుండా ఎన్ని సంవత్సరాలు ఆచారంగా క్రిస్మస్ పండుగలు చేస్తే ప్రయోజనం ఏమీ ఉండదు. ఇప్పుడైనా యేసయ్య కోరిక, ఇప్పుడైనా మీరు రాజుని ఏమి చెయ్యాలంటే ఆయనను అంగీకరించాలి. ఒకటి. రెండోది, ఉపదేశాన్ని అంగీకరించాలి. మూడోది, ఆయనను నీ సొత్తుగా చేసుకుంటా. బైబిల్ ఏంటంటే మీరు నా సొత్తు అన్నాడు. బైబిల్లో మీరు నా సొత్తు అనే మాట మాట్లాడు. ఇప్పుడు యేసే అన్నాడు, నన్ను మీరు మీ సొత్తు చేసుకుంటా. దేవుణ్ణే నీ సొత్తుగా చేసుకో. అంటే ఏంటి? దేవుణ్ణి మానవుడు సొంతంగా సొత్తుగా చేసుకోవాలంటే నీవు ఆయనలోకి పూర్తిగా మారిపోవాలట. ఆ మాట బైబిల్లో రాయబడింది ద్వితీయ ఖండంలో. ఆయన నీ సొత్తుగా అయిపోవాలంటే నీవు ఆయన కలిగిన వారిగా ఉండుట ఆవశ్యకత. టైం అయిపోయింది. ప్రార్థన. మిగిలిన భాగాన్ని మళ్ళీ ఒక అంశంతో మంగళవారం కలుసుకుందామండి. అప్పటి వరకు దేవుడు దీవించిన గాక. ప్రార్థన. మా గరుడమైన తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడమైన దేవ, మీకే స్తుతి స్తోత్రాలు. ఉదయ కాలం తండ్రి, మీరు మాతో మాట్లాడారయ్యా. ఏం మాట్లాడారంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు పరలోకపు రాజు. మీరు వచ్చి భూలోకములో ఏమేమి కార్యాలు జరిగించారో వరుస క్రమములో మేము నేర్చుకున్నాం తండ్రి. ఈ క్రమాన్ని ప్రజలందరూ పాటించి గ్రహించి వారందరూ ప్రభు లోకములో ఉన్న భూలోకములో జీవిస్తున్న ప్రతి మనుషయ్య తన్ను తాను నీకు అప్పగించుకొని నిన్ను అంగీకరించి, నీ వాక్యాన్ని అంగీకరించి, నీలో జీవించి క్షేమాభివృద్ధి పొందేవారిగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉదయకాలంలో ఇన్న వాక్యాన్ని, ఈ వారం తిన్నారు ఈ వాక్యాన్ని హృదయాంతరంగాల్లో భద్రపరుచుకొని దాని ప్రకారము జీవిస్తూ ఆయన రాజు అని ఆ రాజుని హృదయాల్లో ప్రతిష్ట చేసుకుని జీవించే వారిగా సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉదయకాలం స్థలంలో మోకరించి ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. యవనస్తులు, స్త్రీలు, పురుషులు, చిన్నవారు, పెద్దవారు, వృద్ధులు అనేక మంది ఉన్నారయ్యా. ప్రతి బిడ్డను మీరు దీవించండి. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, బలాన్నివ్వండి. దినమంతా మీరు ఎక్కడ చాటున భద్రపరిచి వారికి కావలసిన సకలమైన మేలులతో నింపండి. వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతును దీవించండి, పొలాలు దీవించండి, పంటలు దీవించండి. క్షేమంగా సంతోషంగా వారు ఉన్నట్లుగా సహాయం చేయి. ఈరోజు ఏ బిడ్డకి ఏది కావాలో, ఏ మేలు కావాలో సకలమైన మేలులు మీ నామంలో ప్రతి బిడ్డకు ఇచ్చి దీవించి సంతోషము చేయమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.